రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజక సంఘం మండలం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ట్యాంకు బండపై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలోని సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జెల దేవరాజు, పలువురు రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఐలమ్మ, జోహార్ జోహార్, జోహార్ ఐలమ్మ, జోహార్ జోహార్. ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం. ఐలమ్మ ఆశయాలను సాధిద్దాం. జై జై జోహార్ జోహార్, జోహార్ ఐలమ్మకు, జోహార్ జోహార్. జోహార్ చాకలి ఐలమ్మ, జోహార్ ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమానికి పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మా కుల బాంధవులకు మరియు పత్రికా మిత్రులకందరికీ పేరు పేరున మా ఐలమ్మ వర్ధంతిగా నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం మరియు 26 నాడు జయంతి కూడా అధికారికంగా ప్రకటించిండ్రు. మేము మా మొదటి కోరిక ఏంటంటే ఐలమ్మను హైదరాబాద్ ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డ అయినంత మాత్రాన అప్పుడు పోరాటం చేసిన యోధురాలు ఈ ఐలమ్మలాగానే ఎంతోమంది త్యాగమూర్తులు ఉన్నారు, యోధులు. ముస్తాబాద్ మండలంలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మండలంలో కూడా అన్ని గ్రామాల పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి ఆ రోజు చేసిన చాకలి ఐలమ్మ త్యాగం గుర్తించి నాయకులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా చాకలి ఐలమ్మ గారి 39వ వర్ధంతి వేడుకలు మరి మండల రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం గురించి అలుపెరగని పోరాటం చేసిన చిట్యాల ఐలమ్మ గారు మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి రజక సంఘం వారు కోరిన విధంగా మరి ప్రభుత్వానికి మరి ఆ ట్యాంక్ బండి మీద మరి ఏదైతే విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పి వాళ్ళు కోరిన విషయాన్ని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. ఖచ్చితంగా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ చేసినటువంటి మండల ప్రజలకు మరి